వృశ్చిక రాశి వారికి 17, 18, 19 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు అన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని వినటం వలన ఎంతో విలువైన సమాచారం మీకు అందబోతుంది. ఈ 3 రోజుల్లో మీరు 2 పెద్ద శుభవార్తలు వింటారు కాబట్టి ఈ వీడియోని మీరు మీ చుట్టూ ఎవ్వరూ లేని సమయంలో ఒంటరిగా చూడండి. ఈ 3 రోజుల్లో మీకు ఏం జరగబోతోందో అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే చక్కగా అర్థమవుతుంది. దాని ద్వారాగా మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకునే అవకాశముంటుంది. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశి రాశిచక్రంలో 8వ రాశి. వీరికి అధిపతి గ్రహం కుజుడు. వృశ్చిక రాశివారు నిజంగా చాలా అదృష్టవంతులు. అలాగే వీరు చాలా నమ్మకస్తులు కూడా. వీరెవరికైనా మాట ఇచ్చారు అంటే దానిని తప్పకుండా నిలబెట్టుకుంటారు. వీరికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని మొదలెట్టారంటే కష్టపడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీళ్ళు భయపడరు. ఆ కష్టాలను చూసి వామ్మో అని పారిపోరు, పోరాడతారు. జీవితం మొత్తం కష్టాల మధ్యే సాగినా కూడా వీరికి అదృష్టం ఎంతో దగ్గరగా ఉంటుంది. వీరిని చూసి ఈ రాశిలో ఉన్నవారు ఎంతో చక్కగా, నిదానంగా, నెమ్మదిగా ఉంటారు. సహనం, ఓర్పు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరిని ఎవరైనా రెచ్చగొడితే మాత్రం వీరికి వచ్చే కోపం మామూలుగా రాదు. వీరికి చిన్నప్పుడు నుంచి కష్టాల మధ్య పెరిగిన అనుభవం ఉంటుంది. వీరెప్పుడూ ఎవరి విషయాల్లోనూ తల దూర్చరు. అలాగే వీరి విషయాల్లో ఎవరైనా తల దూరిస్తే మాత్రం విపరీతమైన కోపం వస్తుంది. వీరిని చూస్తే బయటకు ఎంతో అమాయకంగా కనిపిస్తారు. కాని వీరికి తెలివి తక్కువ అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది. వీరికి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైన జీవితం బాగుంటుంది. ఎవరు వీరి జోలికి రాకుండా ఉంటే వీరు నిజంగా అమాయకులే. కాని వీరి జోలి వస్తే మాత్రం అంతే సంగతులు. వీరికి నిర్ణయాలు తీసుకునే ముందు 4 సార్లు ఆలోచించే తత్వం ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోరు. ఒక్కసారి గనక ఒక పని చెయ్యాలి అనుకున్నారంటే అది పూర్తయ్యేంతవరకు వీరు వదలరు. వీరిలో ఉన్న పట్టుదల నిజంగా గొప్పది. బాల్యంలోనుంచే బరువు బాధ్యతలతో పాటు కుటుంబ భారంతో ఎదిగినవారు వీరు. ఇలాంటివారిని ఎవరు వివాహం చేసుకుంటారో వారు చాలా అదృష్టవంతులు. వారి వైవాహిక జీవితం కూడా ఎంతో బాగుంటుంది. వారు భార్యను, పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో ఎలాంటి లోటు రాకుండా అన్ని అవసరాలను తీర్చే తత్వం వీరిది. వీరు చేస్తున్న ప్రతి పనిలో ఎంతో కష్టం ఉంటుంది. ఎంత కష్టమైనా సరే కుటుంబం కోసం ఆ కష్టాన్ని సంతోషంగా, ఇష్టంగా చేస్తూ ఉంటారు. వీరికి డబ్బు కూడా బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి, అనుకోకుండా లాభాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ₹1 వస్తుందనుకున్న కాడ ₹4 కలిసి రావడం లాంటి అనూహ్య లాభాలు చక్కగా జరుగుతుంటాయి. ఇక ఈ 3 రోజుల్లో వీరు ముందుగా 2 శుభవార్తలు వింటారు అని చెప్పుకున్నాం కదా. దాంట్లో మొట్టమొదటి శుభవార్త ఏంటంటే వ్యాపారంలో మంచి లాభం. వీరెవరి అయినా సరే వ్యాపారం చేస్తేగాని, ఉద్యోగం చేస్తేగాని ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం, మంచి పదవిలోకి ఎదగడం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఇప్పటివరకు డల్లాగా సాగుతున్న వ్యాపారం హఠాత్తుగా ఊపందుకుంటుంది. లాభాలు చూసి వీరే ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు అనుకున్నట్టు కాదని అనుకున్న చోటే అదృష్టం మెచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అలాంటి అనుకోని మలుపు వల్ల వీరు ఎంతో ఊపిరి పీల్చుకునే అవకాశముంటుంది. ఇది ఒక్కరే కాదు, అన్ని రంగాల్లో ఉన్న వృశ్చికరాశి వారికి ఇది వర్తిస్తుంది. ఇక రెండవ శుభవార్త ఏంటంటే ఇప్పటివరకు వివాహం కాక ఇబ్బంది పడుతున్నవారికి మంచి పరిష్కారం లభించే అవకాశం ఉంది. వివాహయోగం కలవారికి మంచి సంబంధాలు వస్తాయి. చాలామందికి ఇప్పటివరకు వివాహం ఆలస్యం అవుతుండడం వల్ల నలుగురిచేత మాటలు పడటం, మానసికంగా కృంగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడేమిటంటే ఆ పరిస్థితులకు ముగింపు. గ్రహాల అనుకూలత ఇప్పుడు వచ్చేసింది. ఇప్పటికే సంబంధాలు వచ్చినవారికి త్వరలో నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎదురుచూస్తున్నవారికి కూడా పెళ్లి మాటల పరంగా మంచి ప్రారంభం జరుగుతుంది. ఈ సందర్భాన్ని మీ జీవితాన్ని మార్చే గొప్ప సమయంగా భావించవచ్చు. గ్రహాల అనుకూలత ఇప్పుడు వీరికి చాలా బాగా ఉంది. కాబట్టి వీరికి త్వరలోనే వివాహం జరిగే యోగం ఉంది. ఇలా వీరు తమ జీవితానికి సంబంధించి 2 పెద్ద శుభవార్తలు వింటారు. కాని వీరి జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ, బాధలు అనుభవిస్తూ
ఎదిగినంత మాత్రాన వీరిమీద నరదృష్టి కూడా అంతే పెరిగిపోతోంది. ఇరుగుపొరుగువారు, బంధువులు, ఎదురులు ఎవరు చూసినా వీరి సంపదను చూసి, ఇల్లు చూసి, మనుష్యులను చూసి, అబ్బో ఎంత బాగుంది అంటూ మాటలతోనైనా, మనస్సులోనైనా ఊహించని నరదృష్టి వేస్తున్నారు. దాని ప్రభావంతో వీరికి ప్రశాంతత తక్కువైపోతోంది. మనసంతా చిరాకు, అసహనం, ఏ పని చేయాలని కూడా అనిపించకపోవడం. ఇలాంటివి రకరకాలుగా తలెత్తుతున్నాయన్నమాట. అందుకే నరదృష్టిని తొలగించుకోవడానికి శనివారం లేదా ఆదివారం ఉప్పుతో దిష్టి తీసుకుని బయటపడేయాలి. దానివలన చాలా వరకు ఆ దుష్ప్రభావం పోతుంది. లేకపోతే మాత్రం అనవసరమైన ఇబ్బందులు, చికాకులు తలెత్తే అవకాశం ఉంటుంది. వృశ్చికరాశివారు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అన్నది బాగా తెలుసు. ఎవరినీ నొప్పించకుండా పెద్దవాళ్లను గౌరవిస్తూ, చిన్నవాళ్లకు ప్రేమతో, ఆశీర్వాదంగా ప్రవర్తిస్తారు. ఇది వారి అసలైన గొప్పతనం. అయితే వీరిలో ఒక చిన్న బలహీనత కూడా ఉంటుంది. ఒక్కో కుటుంబంలో లాగే వీరిలోనూ ప్రేమే బలం, ప్రేమే బలహీనత. ప్రేమ ఉన్న చోటే బాధ ఎక్కువగా ఉంటుంది. బాధ ఉన్న చోటే గాయమైన బంధం ఉంటుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, భార్యాభర్తల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. ఎవరి విషయంలో అయినా నిజాయితీగా ప్రతి విషయం పంచుకుంటేనే జీవితంలో సుఖం ఉంటుంది. వివాహ జీవితం అలా పరస్పర విశ్వాసం మీదే నిలబడాలి. కాకపోతే కొన్ని విషయాలు, ముఖ్యంగా పుట్టింటి గురించి చెప్పాల్సిన విషయం వస్తే వాటిని పూర్తిగా చెప్పకపోయినా చెప్పే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు రావడానికి ఈ చిన్న విషయాలే ఒక్కొక్కసారి కారణమవుతాయి. అందుకే ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి, ఆచితూచి మాట్లాడితే మంచిదన్నమాట. ఇక మీ జీవితంలో పాయింట్ వస్తే ఈ రాశివారు సాధారణంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. కాని విధి అనేది కొన్నిసార్లు మనల్ని పరీక్షించేందుకు నిర్దోషులపైనే నిందలు పడేటట్లుగా చేస్తుంది. అలాంటి సందర్భాల్లో నిజం మీకు తెలుసు, మీ మనస్సు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. కాబట్టి ఆ భగవంతుడిమీద భారం వేసేయండి. మీ పని మీరు ప్రశాంతంగా చేసుకుంటూ ముందుకు పోయండి. ఎవరినీ పట్టించుకోకండి. ఎందుకంటే మన మంచితనం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. ఎవరైనా ఊరికే ఏడిపిస్తే ఈరోజు కాకపోయినా రేపైనా ఆ దేవుడు వారిని శిక్షించక మానడు. మీరు మాత్రం దైవాన్ని నమ్మండి, ఆ దైవమే మిమ్మల్ని రక్షిస్తాడు. మీ జీవితానికి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీరు తీసుకునే ఆ నిర్ణయమే మీ జీవితం ఎలా మలుపు తీసుకుంటుందో నిర్ణయిస్తుంది. ఎవరి మాట ఎంతవరకు వినాలో, ఎంతవరకు వినకూడదో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బయటివారి మాటలు అన్నీ అవసరముండవు. మీ మనస్సుకు సరిగ్గా అనిపించిందే సత్యం. అది చేయండి. ఒక్కవేళ ఎదుటివారి మాట నిజంగా మంచిదిగా అనిపిస్తే ఆ మాటను అనుసరించవచ్చు. లేకపోతే అంగీకరించాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ 3 రోజులు చూసుకుంటే మీకు పెద్దగా ఇబ్బందులేం ఉండవు. అంతా అనుకూలంగానే ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా గతంతో పోల్చితే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. జూన్ 17న ఈరోజు వృశ్చిక రాశి వారికి ఓ ప్రశాంతత కనిపిస్తుంది. కొన్నాళ్లుగా ఒత్తిడిగా సాగన రోజుల తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా కాస్త తేలికగా అనిపించేది. ప్రతి పనిలో ఓ స్పష్టత కనిపిస్తుంది. చిన్న చిన్న నిర్ణయాల్లో కూడా మనసులో సంకోచం లేదు. ఇటువంటి రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా సాఫీగా జరుగుతాయి. ఇంటి పర్యావరణం కూడా ఈరోజు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఎవరూ ఒత్తిడి పెట్టే పరిస్థితి లేదు. మీరు మాట్లాడిన మాటలకు కుటుంబ సభ్యుల నుంచి గౌరవం లభిస్తుంది. బంధువులు లేదా పెద్దలు ఎవరో మీమీద గమనించి మంచి మాట మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇలాంటి మాటలు మనస్సుని హత్తుకుంటాయి. ఆర్థికంగా చూసుకుంటే కొద్దిగా నిదానంగా సాగుతుంది. కొన్నాళ్లుగా వాయిదా వేసుకున్న విషయాల్లో ఈరోజు కొంతమేర నయమవుతుంది. ఒక పెద్ద ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచిస్తే మంచిదే. ఇటు తాగుడు, ఇతర ఆడంబరపు ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమలో ఉన్నవాళ్లకు ఈ రోజు మంచి సమయమే. అవకాశమైతే నేడు కలిసి మాట్లాడండి. మీరు చూపించే ప్రేమ, మమకారం వారు నిశ్చితంగా గుర్తిస్తారు. కొంతకాలంగా మీ మధ్య జరిగిన చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తగ్గపోతాయి. విద్యార్థులకు ఈరోజు దృష్టి కేంద్రీకరించేందుకు మంచిది. ఒక్కసారి చదవగానే గుర్తుండిపోయే దశలో ఉంటారు. పరీక్షలకు సన్నాహాలు మొదలుపెట్టాలనుకుంటే మంచి సమయం. గురువుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. ఆరోగ్యపరంగా అయితే ఈరోజు చాలా బాగుంటుంది. ఎలాంటి గొడవలు లేకుండా శరీరానికి లాఘవంగా ఉంటుంది. కాస్త నడక,
కాస్త శారీరక శ్రమ చేస్తే ఇంకాస్త ఫ్రెష్గా అనిపిస్తుంది. మానసికంగా కూడా ప్రశాంతతతో, చెడు ఆలోచనలకి దూరంగా ఉంటారు. పనులు వాయిదా వేయకుండా పూర్తిచేసే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీకు సహాయపడే మంచి శుభతారలు మిగిలిన పని కూడా చక్కగా చేయిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజు మీరు గమనించి వ్యవహరిస్తే ఏదీ మీకు అడ్డంకి కాదు. ఈరోజు పరిహారం: ఈ రోజు శివుని అభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని 11 సార్లు జపించడం మంచిదవుతుంది. ఇంట్లో తులసి మొక్క ఉంటే దానికి నీళ్లు పోయండి. మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. జూన్ 18న ఈ రోజు వృశ్చిక రాశి వారికి కొంత ఊహించని మార్పులు జరగొచ్చు. కొన్నిసార్లు మనం ఎదురు చూడని మాటలు వినాలి. ఎదురులవారి మాటలు మనసు కొంచెం బాధపెట్టినా, ఆ మాటల వెనుక ఉన్న ఉద్దేశ్యం తెలుసుకుంటే మనసు తేలిపోతుంది. ఈరోజు ముఖ్యంగా మనస్సు మీద ఎక్కువగా ప్రభావం చూపే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో పెద్దలతో మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండటం మంచిదే. మీరు సగా ఉన్నా నిందలు మిమ్మల్ని చుట్టేసే అవకాశముంది. కాబట్టి ఏదైనా జరిగితే సూటిగా కాదు, కాస్త శాంతంగా స్పందించాలి. ఎవరైనా తప్పు అర్థం చేసుకుంటే సరైన సమయంలో మీరు చెప్పిన మాటలే వాళ్ల మనస్సు మార్చేస్తాయి. ఆర్థికంగా ఓ పాత మినహాయింపు లాంటి విషయమేదో ఈరోజు మళ్లీ గుర్తువచ్చి కొంత ఉపశమనం కలిగించవచ్చు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్ ద్వారా ఏదైనా నిర్ణయం ముందుకు కదిలే అవకాశముంటుంది. అదృష్టం పూర్తిగా మీ వెంట లేదుగాని శ్రమపడి సాధించేది మిషాయిలా అనిపిస్తుంది. ప్రేమలో ఉన్నవాళ్లు కొంత మౌనం గమనించవచ్చు. స్నేహితుడు, ప్రేమికుడు కాస్త దూరంగా ఉన్నట్టనిపించొచ్చు. ఇది శాశ్వతం కాదు. వారిమీద ఆలోచన పెరిగినప్పుడే ప్రేమ కూడా పెరుగుతుంది. కాస్త ఒంటరితనంగా అనిపించినా ఈ రోజున మీరు మీ మనసుకి సమాధానం చెబుతారు. విద్యార్థులు ఈరోజు కాస్త మదిని తక్కువగా ఉపయోగస్తారు. ఏం చదవాలన్నా ఒకే పేజీ ఎక్కువసార్లు చదవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు కొత్త విషయాలను చదవడం కాకుండా పాత విషయాలను రివైజ్ చేయడం మంచిది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ముఖ్యంగా మెడ, భుజాలు, నరాల సంబంధిత సమస్యలు చిరాకు పెడతాయి. వద్దన్నా శారీరక అలసట కనిపిస్తుంది. అలాగే నీరు తక్కువగా తాగడం వల్ల దాహం బాగా వేస్తుంది. రోజంతా నీటిని సమృద్ధిగా తాగండి. అంతేకాదు, ప్రాణాయామం చేయడం వల్ల మంచిగా అనిపిస్తుంది. ఈ రోజు మీరు నిశ్శబ్దంగా ఉండే శక్తిని సాధిస్తారు. ఎవరు ఏమన్నా నువ్వు ఊరుకుంటే విజయం నీవైపు ఉంటది. కనుక ప్రతి నిర్ణయం 3 సార్లు ఆలోచించాకే తీసుకోండి. అలాగైతే ఈ రోజు ఎలాంటి సమస్యలైనా విజయంగా తీరిపోతాయి. ఈరోజు పరిహారం: ఈ రోజు హనుమంతుడిని స్మరించండి. హనుమాన్ చాలీసా లేదా ఓం హం హనుమతే నమః మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఇది మీలో ధైర్యాన్ని, శక్తిని పెంచుతుంది. కోపం వస్తే నిశ్శబ్దం పాటించండి. జూన్ 19న ఈ రోజు నీకు నువ్వే దారి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరి సలహా వినినా చివరికి నిర్ణయం మాత్రం నువ్వే తీసుకోవాలి. దానివల్ల ఏ చిన్న తప్పైనా జరిగితే బాధగా అనిపిస్తుంది కానీ అదే నీకు మంచి దిక్కు చూపుతుంది. వాట్సాప్ స్టేటస్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా కొన్ని నీకు తగన మాటలు నిన్ను తాకుతాయి. ఈరోజు ఒక్క మాట జీవితం మొత్తం ఆలోచించడానికి కారణమవుతుంది. నిన్ను చిన్నచూపు చూసిన వాళ్లకి నువ్వు నీ పనితనంతో సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా చూస్తే ఈరోజు కాస్త ఖర్చులు పెరగొచ్చు. ఇంటి అవసరాలు, కుటుంబ సభ్యుల కోరికలు పూర్తిచేయాలనే బాధ్యత నిన్ను ఆలోచనలలోకి నెట్టొచ్చు. కాని నిన్ను నువ్వు ఎక్కడ ఆపుకోలేవు. ఎందుకంటే నువ్వు చెయ్యని వాళ్లంతా చూస్తున్నారు. ప్రేమలో ఉన్నవాళ్లకు ఈ రోజు కలుసుకోవడం కంటే మాట్లాడుకోవడం అవసరం ఉంటుంది. వాళ్ళు నీని మిస్ అవుతున్నారు, కాని అది చెప్పలేకపోతున్నారు. సరైన సమయంలో నువ్వు చిన్నగా మాట్లాడిన మాటే వారిలో బలాన్ని నింపుతుంది. కొత్తగా ప్రేమ ప్రారంభించాలనుకునే వాళ్లకు ఓ అవకాశమే కనిపిస్తుంది. కానీ ధైర్యంగా అడగాల్సిన సమయం ఇది. విద్యార్థులు ఈరోజు మంచి దృష్టి పెడతారు. ప్రశ్నలకు సమాధానాలే కాదు, కొత్త న్యూ ఐడియాస్ కూడా వచ్చే అవకాశముంటుంది. ప్రాక్టికల్ చదువు అయినా, సిలబస్ అయినా మొట్టమొదటిసారి చదివినదే 10 ఏళ్ల నుంచి తెలుసు అన్నట్టుగా గుర్తుండిపోతుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఉదయం నుంచి బాగానే ఉంటుంది. అయితే సాయంత్రం తర్వాత ఒళ్ళు నీరసంగా అనిపించవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, తులసి టీ తాగడం వల్ల ప్రశాంతత చేకూరుతుంది. ముఖంగా కడుపుతో సంబంధం ఉన్న విషయాల్లో జాగ్రత్త అవసరం. బరువు ఆహారం నివారించు. ఈరోజు పనులు ఆలస్యంగా మొదలైనా సాయంత్రానికి ఒక్కొక్కటిగా పూర్తి అవుతాయి. చివరికి నువ్వే నిన్ను మెచ్చుకుంటావు. ఈ రోజుకి గర్వపడే కొన్ని చిన్న విజయాలు కనిపిస్తాయి. వాటిని ఆనందంగా తీసుకో. అవే నిన్ను ముందుకు నడిపించే బలం అవుతాయి. ఈరోజు పరిహారం: ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి
ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించు. ఆంతర్యంలోని ఉరుకులు తగ్గే నీకు మంచి దిక్కు కనబడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.